గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం ప్రజావసరాలను గాలికొదిలేసిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 10వ డివిజన్ గాదలమ్మ నగర్ మొదటి వీధిలో 24 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ విస్తీర్ణం పరంగా ఈ 10వ డివిజన్ నగరంలోనే పెద్దదన్నారు. అలాంటి డివిజన్ను గత వైకాపా ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు నాటి ప్రజాప్రతినిధులు డివిజన్ను సందర్శించడం కానీ, అక్కడి ప్రజలను కలుసుకొని వారి అవసరాలు ఏంటి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి అవసరాలు, వారికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటో అడిగి తెలుసుకొని సమకూరుస్తున్నామన్నారు. నగరంలోని అన్ని డివిజన్లు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతో పాటు పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ చొప్పెర్ల వీరభద్రరావు, కూటమి నాయకులు వాసిరెడ్డి బాబీ, మహమ్మద్ ఖాన్, అప్పారావు, బాలు, శ్రీనివాస్, ఉమామహేశ్వరి, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. సంపన్నులు తీసుకోవాలి P4 కింద. మీకు ఎన్ని కుటుంబాలు ఇమ్మంటారు? పెడుతున్న అఫీషియల్ మీటింగ్ మండే ఈవినింగ్ ప్రతి వార్డులో ఎంతమంది ఐడెంటిఫై చేశారు, వాళ్ళకి చూసి ఏంటి విధి విధానాలు మండే ఈవినింగ్ కూర్చోండి. పాలసీని ప్రాపర్గా డ్రైవ్ చేయాలి కదా. వెంటనే స్టార్ట్ సార్ రెడీ సార్ రెడీ అమ్మ ఒకసారి ఓకే. రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలో 10వ వార్డు. జియోగ్రఫికల్గా చాలా పెద్ద వార్డు ఇది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గుతూ వస్తూ ఉంది. మొన్న ఎన్నికల్లో కూటమి కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చున్నారు ఇక్కడ ప్రజలు. వీరి యొక్క అవసరాలని గత 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. ఇంత పెద్ద వార్డు అన్నప్పుడు అసలు అవసరాలు ఏంటి, అవసరమైన చోట్ల రోడ్లు వేయగలిగామా, డ్రైన్స్ వేయగలిగామా, పార్క్స్ అభివృద్ధి చేసుకోగలిగామా అన్న అంశాన్ని ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు గత 5 సంవత్సరాలు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది, మంచి రోజులు వచ్చినాయి. వాళ్ళందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా పార్క్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. థీమ్ బేస్డ్ పార్క్స్, రోడ్స్ వేస్తూ ఉన్నాం, డ్రైన్స్ వేస్తూ ఉన్నాం. ఇంకా చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది దీనికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఎగ్జిట్ అన్నది లేదు. దానికి ఏం చేయాలన్నది ఇక్కడ స్థానిక నాయకత్వం, బలమైన నాయకత్వం ఉంది. వారు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. అధికారులు దాన్ని పరిగణలో తీసుకొని ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున 24 లక్షలతో సీసీ రోడ్స్ని ప్రారంభించుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం.